కళ్ళ కూడా మీ అమ్మ ఊహించలేదు రాచర్రి ఇలా ఎక్కించుకొని తీసుకెళ్తానని. అమ్మకి ఎప్పుడు వచ్చినా నేను నేర్పించడం లేదు. హలో గైస్, చాలా రోజులైంది నేను మీతో ఇలా మాట్లాడి. నా వాయిస్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారా? సర్ప్రైజ్ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. బావ రీసెంట్ గా నాకు సర్ప్రైజ్ చేసి బైక్ అయితే కొన్నారు. కాకపోతే నాకే డ్రైవింగ్ రాదు, కానీ 3 days లో బావ నాకు నైట్ టైం నేర్పించారనమాట. అలా అలా స్లోగా డ్రైవింగ్ వచ్చేసింది. ట్రాఫిక్ లో కొంచెం టెన్షన్ అయితే ఉంది, కానీ ఇదొక డ్రీమ్ నాకు. చెర్రీని ఇలా స్కూల్ నుంచి తీసుకెళ్లాలనేసి. చెర్రీ ఎప్పుడు వాళ్ళ డాడీనే సూపర్ హీరో అంటాడు, కానీ చెర్రీకి ఇప్పుడు నేను సూపర్ మామ్ లా కనిపిస్తున్నాను. చెర్రీ చాలా ఎక్సైట్ అవుతున్నాడు. డాడీ మమ్మీకి వచ్చింది, మమ్మీ నేను బయటికి వెళ్ళొచ్చు అనుకుని. వాడి మాటల్లో హ్యాపీనెస్ విని నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేమున్న సిచ్యుయేషన్ లో ఇప్పుడు బైక్ కొనడం కరెక్ట్ కూడా కాదు, కానీ బావ నేను కూడా అవసరానికి ఎక్కడికైనా ఇండిపెండెంట్ గా వెళ్ళగలగాలి అనే థాట్ లో కొన్నారు. మొత్తానికి మా ఇద్దరి డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. థ్యాంక్ యూ బావా.